అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద రైల్వే నెట్వర్క్ భారతీయ రైల్వే శాఖ. అటువంటి సంస్థలో పనిచేసే ప్రతి ఒక్క ఉద్యోగి ఎంతో బాధ్యతగా పనిచేస్తుంటారు. కానీ ఓ ఉద్యోగి మాత్రం ఫోన్ కాల్లో మునిగిపోవడంతో రైల్వే శాఖకే మచ్చ తెచ్చాడు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఆ ఉద్యోగి ఎవరు? కర్ణాటకలోని ఓ రైల్వే స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న టికెట్ క్లర్క్ ఒకరు డ్యూటీలో ఉండగా ఫోన్ కాల్లో విలీనమైపోయాడు. ప్రయాణికుల భారీ క్యూను పట్టించుకోకుండా వారు మొత్తుకుంటున్న నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది కాస్త ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో అతడిని సస్పెండ్ చేశారు. हेलो कितने बार 1 मिनट 15 मिनट हो गए वही खराब है रेस्पॉन्स ಮಾಡ್ತಿಲ್ಲ ನಿಂತು ಜಾಸ್ತಿ ಜನ ಇದ್ದಾರೆ ಓಯ್ ಕಟ್ ಮಾಡಯ್ಯ ನೌಕರಿ ಸಡಗರ ಮಾಡಲ್ಲ ಈ ಕಡೆ ಈಗ ಲೈನ್ ನಿಂತು ಮಾಡೋದು ನಿಂಜಾಲ ಅಂತ కర్ణాటకలోని యాద్గిర్ రైల్వే స్టేషన్లో టికెట్ క్లర్క్ మహేష్ తన ఫోన్లో మాట్లాడుతూ ప్రయాణికులను పట్టించుకోలేదు. పొడవైన క్యూ ఉన్నా సరే నిర్లక్ష్యం చేస్తూ ఫోన్లో మాట్లాడాడు. ప్రయాణికులు టికెట్ కోసం క్లర్క్తో గొడవ పెట్టుకుంటున్నా సరే 1 నిమిషం అంటూ 15 నిమిషాలు ఫోన్లో మాట్లాడారు. చివరికి విసిగెత్తిన ప్రయాణికులు టికెట్ క్లర్క్ పైన ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఫోన్ కట్ చేసి టికెట్లు ఇవ్వడం ప్రారంభించాడు. టికెట్ క్లర్క్ చేసిన పనికి తాము వెళ్ళవలసిన రైలు వెళ్ళిపోతే ఎవరు బాధ్యులని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ క్లర్క్ ప్రవర్తన పైన సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ వివాదంపై స్పందించిన రైల్ సేవా సంస్థ మహేష్ను సస్పెండ్ చేసింది. ఓ ప్రయాణికుడు ఈ వీడియోను స్టేషన్ మాస్టర్కు పంపడంతో గుంతకల్ రైల్వే స్టేషన్ అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మహేష్ను డ్యూటీ నుంచి తొలగించినట్టుగా స్టేషన్ మేనేజర్ భగీరథ్ మీనా ధృవీకరించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.